కమాన్ నవీన్, నువ్వు కూడా నమ్ముతున్నావు ఏంటి? లేదు సార్, ప్రాక్టికల్గా అది రాంగ్ అని నాకు కూడా తెలుసు. బట్ త్రిపుర ఇది స్ట్రాంగ్గా నమ్ముతుంది. ఇంతకుముందు వచ్చిన 2 కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి. ఇది కూడా జరుగుతుందని తన భయం. మైండ్ ఖాళీగా ఉంటే ఇలాంటి మర్డర్ డ్రీమ్సే వస్తాయి. భార్యలు ఎప్పుడు కండిషన్స్తో చంపుతారు కానీ కత్తులతో చంపరయ్యా. చూసి పేషెంట్స్ 1,00,000 మంది వస్తారు, కానీ లక్షణమైన భార్య ఒక్కరితే వస్తుంది. ఓ 4 రోజులు లీవ్ పెట్టి నువ్వు త్రిపుర అలా హ్యాపీగా స్పెండ్ చేయండి, అన్ని అయ్యి చదువుకుంటాయి. అలాగే సార్. మై కమెంట్. తిలక్ రా రా రా, కమాన్. హాయ్ రా. హాయ్ రా. యూనిఫామ్లో హీరోలాగా ఉన్నావు. జాబ్ ఎలా ఉంది? ఫైన్ ప్రొఫెసర్. నీకు విషయం తెలుసా, నవీన్ వైఫ్కి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కళ నిజమైంది. వాట్? ఎస్ సార్. ఓ, ఇప్పుడు రీసెంట్గా ఏం కాల్ వచ్చింది? నవీన్ని కత్తితో పొడిచినట్టు కళ వచ్చింది. కంగ్రాట్స్ రా. సరే కానీ యూనిఫామ్లో వచ్చావేంటి? డ్యూటీయా? యాక్చువల్లీ ఈషా మిస్సింగ్ కేసు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను, వై నాట్, ఇంక్లూడింగ్ యూ ప్రొఫెసర్. నో ప్రాబ్లం. ఏ నవీన్? తన ఇష్టం సార్. ఈషా కేసును వదలను సార్. ఈ చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది. దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు. సార్ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఐల్ టేక్ ఎ లీవ్ సార్. యా, క్యారీ ఆన్, క్యారీ ఆన్. బాయ్ రా. క్యారీ ఆన్. సీ సార్. సో షల్ వి స్టార్ట్? యా, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ యూ వాంట్. ఈషా ఎప్పటి నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు? ఐ థింక్ 1 month అయి ఉంటుంది. ఐ సీ. మీరు ఈషాతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? గుర్తుకురాట్లా. ఈషా కాల్ డేటాలో 8:15కి మీకు ఫోన్ చేసింది. ఏం మాట్లాడారు? గుర్తుకురాట్లా. మీరు ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా? లేదు లేదు, ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశా. ఈ మధ్యన అంటే? మేబీ 1 month. ఎనీవే ప్రొఫెసర్, ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను. నేను మీకు చెప్తూనే ఉంటాను. ఐఎమ్ షూర్ యూ విల్ కోఆపరేట్. ఓ యా, ఐ విల్ సీ యూ సూన్. ష్యూర్. వీడికి 4 తగిలించి నిజం చెప్తాడు, తీసుకెళ్ళు. రారా. నమస్తే సార్. ఏంటి కేసు? రేపా మట్రా? చెప్తానండి. సిఏ గారు లేరండి? అబ్బో, అంత సీక్రెటా? వస్తాడు, కూర్చో. అలాగే సార్. కూర్చోవయా. కూర్చోండి. వీడేనా? రా. ప్లీజ్ సార్. దొంగ సాక్ష్యాలు చెప్తారా మీరు? అమ్మాయి జీవితంతో ఆడుకుంటారా? అట్లా ఉంది. మళ్ళీ వచ్చి ఇంకో కోటింగ్ ఇస్తే సరే, ఇంకెప్పుడు చేయండి సార్. ఎవడో ఆటో వాడు సార్, మీతో పర్సనల్ మాట్లాడతాడంట. ఆటో డ్రైవరా? ఆ నిలబెలు. సార్ ఇప్పుడు వరకు ఇక్కడే కూర్చున్నాడు సార్. సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్. ఈషా ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది? పట్టుకోండి వాడిని. సార్ క్యాచ్ హిమ్. ఓకే సార్. అయ్యో అయ్యో, నేను చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని. రక్తం వచ్చేస్తున్నాయో పల్టుదాన్నని నా మాటలు అసలు పట్టించుకోలేదు. ఏంటిది? ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుకడుతున్నావు. మిమ్మల్ని ఎవరు గబుక్కుని వచ్చి పట్టుకోమన్నారు? చూడండి ఏమైందో. ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? పొడి చేసి ఉంటే. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటిది? ఇక్కడి నుంచి. నమస్తే. ఓకే. ఎవరు? కొత్త బ్రోకర్. మనల్ని 4 రోజులు మన ఫామ్ హౌస్లో ఉండమని అడుగుతున్నాడు. మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట. ఏమంటావు?
త్రిపుర త్రిపుర ఏమైంది? ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయా? దగ్గర ఒక అమ్మాయిని చూశాను. ఏది ఎక్కడ? నేను చూశాను. నమస్కారం బాబు. ఆ, ఈ అమ్మాయి ఆ అమ్మాయి. ఇక్కడ పని చేయడానికి నేనే పిలిపించాను. బాబు నా కూతురు గంగ మాటలు రావు, మోగది. ఆ, రండి. త్రిపుర ఆ, కత్తేది? ఇంట్లో కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేశాను. బయట పట్టేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. హ్మ్, నీ పిచ్చి పీక్స్కి వెళ్తుంది. దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినొచ్చు. హ్మ్, ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు ఆ. త్రిపుర ఏంటా సౌండ్? మొన్న పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే జాగ్రత్త. ఆ, త్రిపుర 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 ఏమైంది? గోడ గోడేంటి? రక్తం. ఏమైంది? గొడ్ల నుంచి రక్తం వస్తుంది. గోడకు రక్తం ఏంటి? లేదే. ఇప్పుడే చూసానండి, గొడ్ల నుంచి రక్తం వస్తుంది. గోడలోంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా, అన్ని అనుమానాలే. వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తను నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఏమండి, ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ పిలుస్తా అని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? బాయ్. బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా గంగా. ఏ త్రిపుర, ఆ, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. చెప్పలే. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అన్నీ తీసుకున్నారా? ఆ, నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఆ, వాట్? త్రిపుర 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 ఏమైంది? త్రిపుర త్రిపుర ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర ఏమైంది? అప్పుడు మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం.
నవీన్ సార్ త్రిపురని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ఓకే సార్. హలో అంబులెన్స్. నవీన్ నవీన్ సార్ ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు. ఓ 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను. భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా. నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం? సార్ కేసు అయితే వద్దు సార్, లేనిపోని న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను, నీకు తెలీదు. ఓకే, లేనిపోని ఓకే, ఓకే, న్యూసెన్స్. ఓకే. అమ్మ త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాకపోవడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమైనా జరిగిందా? అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే. అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమాన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో కొన్నాడుగా. చిట్టి! చిట్టి! మావయ్య, ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే రే 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 రే. నమస్కారం మమ్మీ, బాగున్నావా? అది బాగున్నానండి. ఈయన రొయ్యల రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులుగా కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పరా. కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలే. నువ్వు హీరో కప్పురా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. సరే. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు, లోపలికి రండి. తీసుకుబా. చిన్నప్పుడు బండి లాక్కునేటోడు, ఇప్పుడు బ్యాగ్ లాక్కుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, వామ్మో. గంగా? చిట్టి, బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బు లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో ఎవరి నమ్మరెగిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదో. ముట్టాడు. ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీచ్చే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా పోతాం పా. అయ్యమ్మి చూస్తాంది. పామి యాడరు? కాదే, ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ, పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. మామయ్య, నీకేం తెలీదు. నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు? ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట పెట్టులో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది. నీకు అవసరమా? అబ్బో అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప ఎవరు? త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది. నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి, కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చిన. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు పోవాడు? సత్యానంద్ గారు. సత్యానంద్, నిత్యానంద్, ప్రణవానంద్ వీళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన. మచ్చలకు ఒక బిట్టు చేస్తాడు చూస్తావా? సన్యాసి ఆడ కాదు, బయట కాదు, ఈయన్ని. యాడా తల్లా రా తల్లా. వచ్చాక ఆకలి తలంటించి మాత్రం తల్లా వచ్చి వేడి వేడి కూడుతాయమ్మా. రా తల్లా, ముట్టుకుంటాడు తల్లా. వీడు మామూలు అంటాడు కాదు రెడ్డి గారు.
వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాయే, ఒక కీర్తిశాసుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కాలేదండి బాబు. ఏ ముష్టోని కన్నానా ఏమి నటిస్తున్నారు? అడుక్కో, అది అడుక్కో. చూచండారా ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము పప్పు షార్ అయిపోతుందా, లే చికెన్ మటన్ ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రాతల్లా రామ్మా, రా రా రా, చెట్ల నడుతువే రా. ఏసమ్మా అమ్మా, ఆహా కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లా ఆడాలంటే. ఏంది గప్పుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడు వచ్చినావు. ఎవరు అనుకున్నావేని? సంపి మరచాయమనుకున్నావు. ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు చూస్తావా? ఇంకొక బిట్ట. అమ్మో, ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. వీళ్ళు ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరావు.